న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు జర్నలిస్ట్ రచయిత ప్రబీర్ పుర్కాయస్తా అరెస్టు చెల్లదని ఆయనను బెయిల్పై తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రబీర్ పుర్కాయస్తాను జైలు నుంచి విడుదలయ్యారు. ప్రశ్నించే వారిపై దేశద్రోహం నేరం వంటి తప్పుడు కేసులు బనాయించి స్వతంత్ర మీడియా పీక నొక్కేస్తున్నట్టు నిరంకుశ మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇది. 2023 ఆగస్టులోనే న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఓ కట్టుకథ ఆధారంగా అదే సంవత్సరం అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. భారతదేశాన్ని దెబ్బతీసేందుకు విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారని ప్రబీర్ పైన న్యూస్ క్లిక్ పైన వారు అభియోగాలు మోపారు. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు విషయంలో ఢిల్లీ పోలీసులు కనీస ప్రాథమిక నియమాలు కూడా పాటించకుండా ఎందుకంత తొందరపాటుతో వివరించారని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఇది సహజ న్యాయ సూత్రాలను, కోర్టు మునుపటి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. 2023 అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రబీర్పై రిమాండ్ ఆర్డర్ జారీ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రబీర్ లాయర్కు రిమాండ్ దరఖాస్తు ప్రతిని ఇచ్చారు. అయితే అక్టోబర్ 3న వందలాది మంది అధికారులు న్యూఢిల్లీలోని దాదాపు 100 ప్రదేశాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. అసాధారణమైనటువంటి రీతుల్లో ముక్కుముడి దాడులు నిర్వహించి డజన్ల కొద్ది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరికరాలను, ఇతర వస్తువులను తీసుకెళ్లారు. న్యూస్ క్లిక్లో ప్రస్తుతం గతంలో పనిచేసిన ఉద్యోగులను గంటల తరబడి విచారించారు. ప్రబీర్ అరెస్టుపై చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చిన కోర్టు ఆయనను బెయిలుపై విడుదల చేయాలని ఆదేశించింది. ఆయనను ష్యూరిటీ లేకుండా విడుదల చేయవచ్చు, కానీ ఛార్జ్షీట్ దాఖలైనందున బెయిల్ బాండ్తో విడుదల చేస్తున్నామని కోర్టు పేర్కొంది. ఈ కేసులో విచారణను ఏప్రిల్ 30తో ముగించిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్లో ఉంచి బుధవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రబీర్ 7 నెలలుగా అకారణంగా జైలులో మగ్గారు. ఆయన కస్టడీని పదే పొడిగింపులు కోరిన ఢిల్లీ పోలీసులు చివరికి క్రూరమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధక చట్టం ఉపా కింద అభియోగాలు మోపుతూ 8,000 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. న్యూస్ క్లిక్ ఈ ఛార్జ్షీట్ను నిరాధారమైనదని, కుట్రపూరితమైనదని తోసిపుచ్చింది. ప్రబీర్ అరెస్టును భారతదేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ఖండించాయి. బీజేపీ నేతృత్వంలోని మితవాద ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై దాడిగా పేర్కొంటూ ప్రబీర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ప్రగతిశీల స్వతంత్ర వెబ్ పోర్టళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు జరిపిస్తూ వేధిస్తున్న తరుణంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎటువంటి ఆధారాలు లేకుండా న్యూస్ క్లిక్పై ఓ కట్టుకథను ప్రచురించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ ద్వారా నిధులు అందుకుంటున్న చైనా అనుకూల ప్రచార యంత్రాంగంలో న్యూస్ క్లిక్ భాగస్వామ్యం ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణలను న్యూస్ క్లిక్ ఇతర సంస్థల వ్యక్తులు వెంటనే ఖండించాయి. తమ ప్రతిష్టను దెబ్బతీయాలన్న దుర్బుద్ధితోనూ, రాజ్యం హింసించేందుకు అవసరమైనటువంటి ప్రాతిపాదికను సమకూర్చే ఉద్దేశంతోనూ ఈ కట్టుకథను అల్లారని వారు పేర్కొన్నారు. భారత్లో న్యూయార్క్ టైమ్స్ కథనానికి ఊటంకిస్తూ న్యూస్ క్లిక్ పైన, ప్రబీర్ పైన, ఇతర సభ్యులపైన కార్పొరేట్ మీడియా, బీజేపీ ప్రభుత్వం పెద్దలు ఉన్మాదపూరితంగా దాడి చేశారు. ఈ కథనం ప్రచురించబడిన 2 నెలలకు ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం కింద కేసు బనాయించి అరెస్టు చేశారు. స్వతంత్ర మీడియాకు ఇదొక మంచి రోజు అని కోర్టు తీర్పును స్వాగతిస్తూ ప్రగతిశీల సంఘాలు అభివర్ణించాయి. ప్రబీర్ విడుదల దేశంలోని స్వేచ్ఛ, స్వతంత్ర మీడియాకు ప్రోత్సాహమని నొక్కి చెప్పాయి. కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఎక్స్లో పోస్ట్ పెడుతూ ఈ తీర్పు ఢిల్లీ పోలీసులు ఏకోప వైఖరిని, ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో చట్టాన్ని ఎలా తుంగలో తొక్కింది బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉందని ప్రబీర్ అన్న మాటలివి. నా అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమైనటువంటి సంఘీభావం నాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, నిరంకుశత్వాన్ని వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేశానని, ఇక ముందు కూడా నా పోరాటం కొనసాగుతుందని ప్రబీర్ వ్యాఖ్యానించాడు.